జాను నా మాట ఎందుకు వినడం లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సమస్య ఎందుకు ఎదురవుతోంది? జాను పెళ్లి రామ్తోనే జరిపించాలని నా కోరిక. కానీ దాని పరిస్థితి తెలిసి కూడా బలవంతంగా ఒప్పించలేకపోతున్నాము. అలా అని ఊరుకుంటే దేవ్ ఎప్పుడొచ్చి జానుని తీసుకువెళ్ళిపోతాడో తెలియడం లేదు. ఏం చేయాలి? నువ్వు చేసింది నాకు నచ్చలేదమ్మా. నేనేం చేశాను నాన్న? నువ్వు మాట్లాడటం నేను విన్నాను. నీ చెల్లెలకి రాముకి పెళ్లి చేయాలన్న ఆలోచనతో నీ జీవితాన్నే నాశనం చేసుకుంటున్నావమ్మా. నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు నాన్న, కానీ జానుకి మాత్రం మంచి జీవితాన్ని ఇవ్వాలి. తప్పమ్మా. నీకు కృష్ణకి నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికీ ఏవో కారణాలతో మీ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. పెద్దవాళ్ల బాధను కూడా అర్థం చేసుకోవాలమ్మా. అయినా మీ రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలనే రూలేముంది? ముందు మీ పెళ్లి జరగనివ్వు. తర్వాత జాను మనసు మారితే రాముతో పెళ్లి జరిపించవచ్చు. లేదు నాన్న, జానుని కన్న బిడ్డలా చూసుకుంటానని పిన్ని చితిమంటల మీద ప్రమాణం చేశాను. నా స్వార్థం కోసం ఆ ప్రమాణాల్ని మర్చిపోయి జానుని ఒంటరిగా వదిలేలేను. మా రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి. దానికోసం నేనేమైపోయినా పర్వాలేదు.